బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ వివాదం చెలరేగింది. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో లడ్డు కల్తీ అయ్యిందని నిరూపణ అయింది. వైసీపీ హయాంలో జగన్ ప్రభుత్వంలో తిరుమల లడ్డు ప్రసాదంపై వివాదం నెలకొంది. అసలు తిరుమల లడ్డు ప్రసాదాన్ని భక్తులు చాలా పరమ పవిత్రంగా భావిస్తారు. అలాంటి పరమ పవిత్రమైన లడ్డూపై వివాదం నెలకొంది. ఈ వివాదంలో వైసీపీ లడ్డు కల్తీ అయిందని నిరూపణ అయింది. దీనికి సంబంధించిన ల్యాబ్ టెస్టులు కూడా జరిగాయని చెప్పేసి మనకు అప్డేట్ అందుతోంది. సో మొత్తంగా భక్తుల మనోభావాలకు సంబంధించి ఒక విషయం అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. అది తిరుమల లడ్డును భక్తులు ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు. అసలు చాలా శుచి శుభ్రతతో చేయాల్సిన దాంట్లో జంతు అవశేషాలు ఉన్నట్లుగా ఫిష్ ఆయిల్, అలాగే పంది కొవ్వు, ఇలా చాలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలోనే లడ్డు కల్తీ అయ్యిందంటూ మనకు ప్రస్తుతం అప్డేట్ అందుతోంది. సో దీనికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. దానికి తగినట్లు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా. ఇది అనుకోకుండా బయటపడిన విషయం. దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మార్కు నెయ్యిని, శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారికి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా హర్షణీయమైన విషయం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం, స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి, ఆగమ శాస్త్రం మీద, మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. ఆచార పరమో ధర్మ ధర్మస్య ప్రభు అచ్యుత అని గీతలో కృష్ణ పరమాత్మ సెలవిచ్చారు. వైఖాన సాగమోక్తంగా జరిగే దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా ప్రతి దేవాలయానికి కొన్ని నిర్దిష్టమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి. అటువంటి ఆచారాలు కాపాడడమే పరమధర్మం అనేది గీత ఉపదేశం. మన శ్రీవారి దేవాలయంలో అటువంటి విశేషమైన ఆచారాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆచారాలన్నింటినీ కూడా మన పెద్దలు ఎలా మనకు కాపాడి ఇచ్చారో అదేవిధంగా కాపాడి ముందు తరాల వాళ్ళకు మనం అందజేయాలి. ఈ నెయ్యి కల్తీ మీద సరైన విచారణ జరిపించాలి, చర్యలు తీసుకోవాలి. ఇటువంటి విషయాలు నేను అధికారుల దృష్టికి, చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం వల్ల నాకు వాళ్ళ వద్ద చెడ్డ పేరు వచ్చింది. అందువల్ల నన్ను చాలా హింసలు పెట్టారు. ఎన్నో చట్టవిరోధమైన ఎన్నో కేసులు నా మీద బనాయించి నన్ను కోర్టుల చుట్టూ తిప్పారు, ఇప్పుడు తిప్పుతున్నారు. వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు గమనించి సరిచేయవలసిందిగా కోరుతున్నాను. గత ఈవోగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం తిరుమల అపచారం జరిగింది. ఏదైతే ఆ నెయ్యి ట్యాంకర్లు కానీ కోర్టు మొత్తం శుభ్రం చేసి సంప్రోక్షణ చేసి తర్వాత ప్రసాదాలు తయారు చేయాలన్నారు. మీరు ఆగముక్తంగా దాన్ని చేయాలని చెప్తారు. వైఖాన సాగమ శాస్త్ర ప్రకారంగా తిరుమలలో అపచారాలు జరిగితే వాటికి ఎన్నో విధాలైన శుద్ధీకరణ కార్యక్రమాలు చెప్పబడి ఉంది. లఘు సంప్రోక్షణాలను కానీ, జల సంప్రోక్షణాలను కానీ, పూర్తిగా పుణ్యావాచనం మాత్రం చేయడం కానీ, లేక మహాసంప్రోక్షణలు చేయడం కానీ, ఆయా అపచారాల యొక్క పరిమితిని బట్టి, ఆయా అపచారాల యొక్క లక్షణాలని బట్టి దాన్ని ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దీనికి మనం ఆగమ శాస్త్ర
నిపుణుల వద్ద అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న ఆగమ సలహాదారుల కమిటీ అనేది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులతో కూర్చబడింది కాబట్టి వారికి ఒక స్వతంత్రమైన అభిప్రాయం ఇచ్చే ధైర్యం లేదు కాబట్టి దీన్ని బయటి రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి కానీ వైఖానస ఆగమ శాస్త్రంలో సరైన అనుభవం విద్య ఉన్న వారి చేత మనం వారితో సంప్రదించి మనం దీనికి శుద్ధీకరణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్వామి, ఇది నెయ్యి టెస్ట్కి పంపించింది జూలై 17. జూలైలో వచ్చిన నెయ్యిని టెస్ట్కి పంపించారు. అప్పటికి ప్రభుత్వం కూడా మారిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది, అప్పుడు వచ్చిన నెయ్యిని టెస్ట్కి పంపించారు. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అది నాకు ఆ వివరాలన్నీ తెలీదు. నేను చూసిన ల్యాబ్ రిపోర్ట్ దాని మీద వచ్చిన వార్తల మీద నేను స్పందిస్తున్నాను. కానీ రిఫరెన్స్ నెంబర్లు కూడా 2 రకాలుగా ఉన్నాయి, రెండుటి కూడా పోలిక లేదనేసి చెప్తున్నారు. దీని ఏమైనా మీరు గుర్తించారా? టీటీడీ అఫీషియల్తో ఏమైనా మాట్లాడారు? ఎవరు ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ అధికారి అయినా కానీ స్వామివారికి ఆగమోక్తంగా జరగవలసిన కార్యక్రమాలు, పూజలు, అభిషేకాలు, అలంకారాలు, ఆరగింపులు ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపే వరకు ఎటువంటి విమర్శలు ఉండవు, భక్తులకు ఎటువంటి బాధ ఉండదు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా స్వామివారు మనకందరికీ అధికారి అని, స్వామివారిని తృప్తిపరచడం వల్ల మనమందరం క్షేమంగా ఉంటామనే ఒక నమ్మకంతో, మన సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకంతో మనం నడుచుకుంటే అందరూ క్షేమంగా ఉంటాము. ఇందులో ప్రభుత్వం, ఈ ప్రభుత్వమో ఆ ప్రభుత్వం అనేదో, లేకపోతే దీనివల్ల ఎవరు లాభపడతారు ఎవరు నష్టపడతారు అనేది విషయం కాదు. ఇది లౌకికమైన విషయం కాదు, ఇది దైవికమైన విషయం, ఆగమ శాస్త్ర సంబంధమైన విషయం. కాబట్టి ఆ సంబంధంగానే నేను కూడా ఈ విషయంలో నేను మాట్లాడుతున్నాను. స్వామి, గతంలో మీరు స్వామివారికి నివేదనలు సరిగ్గా చేయటం లేదని చెప్పి ఆరోపించారు. ప్లస్ గత 5 ఏళ్ళలో కూడా అధికారులకి పాలక మండలి దృష్టికి కూడా తీసుకెళ్ళాను, అయినా ఇలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక స్వామివారికి నివేదనలు సక్రమంగా జరుగుతున్నాయని నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది. అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది. నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు. కాబట్టి ఇప్పుడు ఎలా జరుగుతున్నది అనేది ఇప్పుడున్న ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు వాళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళ యొక్క కైంకర్యాలు అవి. గతంలో మీ అభ్యంతరాలు ఎవరు పట్టించుకోలేదు స్వామి? ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను, ఈఓ గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి, కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు. కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది. దాన్ని చూసి బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను. దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయినా పర్వాలేదు, మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను. మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు. నా ఇబ్బందులు అది నాకు, దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు. గతంలో శ్రీవారి ఆలయం పైన విమానం పోతే రాష్ట్రానికి, దేశానికి అపచారం అని చెప్పి మీరు చెప్పారు. పాలకులకు కూడా ఇబ్బంది అన్నారు. ఇప్పుడు శ్రీవారి ఆలయంపై విమానాలు వెళ్ళడం నిత్యకృత్యంగా మారిపోయింది. దీనివల్ల కూడా రాష్ట్రంలో ఇప్పుడు విజయవాడలో జరిగిన కొత్త కావచ్చు, ఇలాంటివన్నీ సంభవిస్తుంది అనుకుంటారు. ఇది నా పరిధిలో ఏదైనా అపచారం జరిగినప్పుడు దాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం ఒక్కటే ఒక అర్చకుడిగా, ఒక భక్తుడిగా నా కర్తవ్యం. అది దాని మీద చర్యలు తీసుకోవాల్సింది దానికి సంబంధించిన అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ వారి యొక్క కర్తవ్యాలు అవి. దాని గురించి నేనేమి చెప్పలేను. మీరు కోర్టులో కూడా తవ్వకాలు జరిగాయని కూడా చెప్పారు సార్. దాని మీద ఏమన్నా కోర్టులో సమాచారం లేకుండానే తవ్వకాలు జరిగాయనేసి గతంలో కూడా మీరు చెప్పారు. పింక్ డైమండ్ కూడా ఒకటి కనిపించలేదని చెప్పారు. వీటికి సంబంధించి ఇప్పటి వరకు మీరు దాని మీద ఏమన్నా ఇప్పుడు మీరు కైంకర్యాల్లో లోపాలు జరిగినాయి అంటున్నారు కదా, ఎటువంటి కైంకర్యాల్లో ఏ లోపాలు జరిగినాయి స్వామి?
చెప్పాను కదా, ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి. అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు, పవిత్రత లేదనేది. అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీర మొదలైన వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు. నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచించి 10 నిమిషాల్లో అయిపోవాలి, 15 నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం, త్వరగా ముగించమని చెప్పి వాళ్ళని తరమడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వామివారికి జరిగే అపచారాల కిందకే